దేవుడు అన్నిటికంటే కూడా మనకు బాగా ఎక్కువగా నేర్పేది ఏంటంటే ఓపిక పట్టడం. అది మనకి బాగా వంట పట్టిస్తాడు ట్రైనింగ్. నేను నిజంగా నా లైఫ్లో విశ్వాస జీవితంలో చాలాసార్లు అది ఎదుర్కొన్నాను. నేను ఏది తొందరగా కావాలని తపన పడతానో అది అంత వెనక్కి పోయింది. నాకు ఒకసారి కాదు 100 సార్లు నేర్పాడు. ఇప్పుడు నేను తొందరపడినగా అసలు అయిద్దులే, ఆయనే చేస్తాడు అని నా నోటితో నేను అనేటట్టు చేశాడు ఆయన. లేకపోతే అబ్బో నేను పెద్ద తపనగాడిని, అసలు ఏదన్నా పెట్టుకుంటే అయిందాకా తపన ఆగదు నాకు. అవ్వాలి ఇచ్చి వదిలిచ్చాడు. ఇప్పుడు ఏం నేర్పాడు? ఓర్చుకోవటం నేర్పాడు, ఓపికతో ఎదురు చూడటం నేర్పాడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అర్హునిగా మార్చెను. అర్హునిగా మార్చెను. ఒక మాట, అసలు నిన్ను పుట్టించింది, భూమి మీద నిన్ను ఏర్పరిచింది నువ్వా ఆయన? అసలు వస్తువుని రెడీ చేసుకుంది ఎవరు? ఎందుకు రెడీ చేసుకున్నాడు? వాడుకోవటానికా పడేయటానికా? మరి నిన్ను పుట్టించింది, రెడీ చేసుకుంది వాడుకోవటానే కదా. మరి నువ్వు నేను వాడబడలేనన్నా ఊరుకోడు, వాడి తీరతాడు. కాబట్టి కొంతమందికి నన్ను వాడుకోవట్లా నన్ను ఎప్పుడు వాడుకుంటున్నాను. ఆగమ్మా ఆగయ్యా, ఎలా వాడాలో అలా వాడతాడు. ఆగు, ఆయన వాడకం స్టార్ట్ అయినాక అర్థమైంది నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాడకం స్టార్ట్ అయిన దాకా తపన. ఎప్పుడు వాడతాడు? నీకు జన్మనిచ్చినోడు, ఎన్నాళ్ళు నిన్ను కాపాడినోడు, నిన్ను అప్పనంగా మేపినోడు, నీకు అన్నీ ఇచ్చినోడు, అసలు కార్యక్రమం అసలు ఏ కారణం చేత నిన్ను భూమి మీదకి రప్పించాడు? అది వినియోగించకుండా నేను ఎలా తీసుకుంటాడు? కాబట్టి టెన్షన్ పడ.